హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరో నిజంగానే తనని లవ్ చేస్తున్నాడా లేదంటే జోక్ చేస్తున్నాడా అని కన్ఫర్మ్ చేసుకుందామని హీరోకి మెసేజ్ చేస్తుంది కదా. నువ్వు ఫ్రీగా ఉంటే కాఫీ షాప్లో మీట్ అవుదామా అని మెసేజ్ చేస్తుంది కదా. ఆ టైం హీరో ఫోటోషూట్లో ఉంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ మెసేజ్ ని చూడగానే ఇదిగో 20 నిమిషాల్లో నీ ముందుంటాను అని మెసేజ్ చేస్తాడు. 20 నిమిషాల్లో ఎలా రాగలవు అన్నట్లు హీరోయిన్ చూస్తుంటుంది. ఇంకా హీరో కూడా ఫోటోషూట్ అంతా కంప్లీట్ అవ్వడంతో హీరోయిన్ ని మీట్ అవ్వడానికి ఖుషిగా వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా ఆ ఏరియం అమ్మాయి వచ్చేస్తుంది. జున్, నీ దగ్గర మాట్లాడాలి, కాసేపు వెయిట్ చేయి అన్నప్పుడు నేను అర్జెంట్ గా వెళ్ళాలి అంటాడు. అయినా ఆ ఏరియం జస్ట్ ఒక్క నిమిషం వెయిట్ చేయి ప్లీజ్ ప్లీజ్ అన్నప్పుడు హీరో కూడా సరే ఏంటో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి నెక్స్ట్ నేను ఏం చెయ్యాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నాను, నువ్వు కాస్త సజెస్ట్ చేయొచ్చు కదా అన్నప్పుడు వాడు నువ్వు నెక్స్ట్ కాలేజీ చదువు, మోడలింగ్ ఇంపార్టెంటే కానీ దానికన్నా స్టడీస్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఒక నిమిషం, నీకే తెలుసు కదా నాకు నువ్వంటే ఎంత ఇష్టం అని, 10 మినిట్స్ నాతో రాగలవా అని హీరో చెయ్యిని పట్టుకుని పిలుస్తుంటుంది. అంతే వీడికి మండిపోతుంది. ఇక్కడ చూడు, నీకు చివరగా చెప్తున్నా, మనిద్దరికి ఇదంతా అస్సలు సెట్ అవ్వదు, నీ మీద నాకు ఎలాంటి ఒక ఫీలింగ్స్ రాదు, సో నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని హీరో ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు ఆ ఏరియం ఎందుకు ఎందుకు నీకు నేను నచ్చడం లేదు, నేను బుల్లి అని నువ్వే అనుకుంటున్నావా అని అడగ్గా, నువ్వు బుల్లి చేసినా చెయ్యకపోయినా నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ రాదు, నేను నిన్ని అలా చూడనే లేదు అని నోస్ కట్ చేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కాఫీ షాప్ దగ్గరకు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళి చూస్తే హీరోయిన్ పైన కూర్చొని తన మీద ఒక ఆకు పడి ఉంటుందా, సో అలానే క్యూట్ గా ఊదుతూ కూర్చోంటుంది. హీరోయిన్ ని అలా చూడగానే దేవుడా ఏంటి తను ఇంత క్యూట్ గా ఉంది అని ఒంటరిగా నిల్చొని గోడ దగ్గర మాట్లాడుతూ నిల్చోన్నప్పుడు హలో హలో అని ఎవరో పిలుస్తుంటారు. తిరిగి చూస్తే హీరోయినే. ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడగ్గా, లేదు నువ్వు చాలానే క్యూట్ గా ఉన్నావు అని చెప్పగా, ఏంటి క్యూటా, మళ్ళీ స్టార్ట్ చేసావా, రా వెళ్దామని చెప్పి పిలుచుకొని వెళ్తుంది. ఇప్పుడు హీరో దగ్గర ఎలా ఇంత ఫాస్ట్ గా 20 నిమిషాల్లో వచ్చేసావు, అవును నిన్ని కొట్టేశాను కదా, పెయిన్ గా ఉందా, నువ్వు ఓకేనే కదా అని అడిగినప్పుడు వెంటనే యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అయ్యో నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది అని. వాడు చేసే యాక్టింగ్ లోనే హీరోయిన్ కనిపెట్టేస్తుంది వాడికి పెయిన్ లేదు ఏం లేదు అని. ఇంకా హీరోయిన్ సరే నువ్వు నా దగ్గర చెప్పావే, నువ్వు అందంగా ఉన్నావు, పెళ్లి చేసుకుందామా అని అంతా చెప్పావు కదా, అదంతా సీరియస్ గానే చెప్పావా ఏంటి అని అడిగినప్పుడు అవును నువ్వెందుకు నమ్మనంటున్నావు, సరే ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేసే, ఇలా అంతా జరగనే లేదు అని అనుకుందాం, ఇంకా తరువాత మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం, నువ్వు నా గురించి బాగా తెలుసుకోవాలి కదా అంటాడు. కానీ హీరోయిన్ నువ్వు ఏమమ్మో మాట్లాడుతున్నావు, నేను వెళ్తాను అని ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. హీరో వెనకాలే వెళ్ళి ఏమైంది, ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నావు అని అడిగినప్పుడు ఆ రోజు ఎందుకు నువ్వు నేను అందంగా ఉన్నాను అని చెప్పావు, దానికి సమాధానం చెప్పు అన్నప్పుడు ఎందుకంటే నువ్వు నిజంగానే అందంగా ఉన్నావు అందుకే చెప్పాను అంటాడు. అవునా, అయితే ఇప్పుడు నా ఫేస్ ని చూసి అలా ఏం అందంగా ఉందో చెప్పు చూద్దామన్నప్పుడు హీరో అలానే దగ్గరగా వెళ్ళి ఇదిగో ఈ నీ చెవి కూడా చూడు ఎంత అందంగా ఉంది అని చెప్పినప్పుడు హీరోయిన్ ఫేస్ అలానే రెడ్ గా అయిపోతుంది. వాడు ఆ మాట చెప్పగానే వాడు కూడా ఏమైంది, ఎందుకు నీ బుగ్గలు ఇలా రెడ్ గా అయిపోయింది, జ్వరమా ఏంటి అని అడిగినప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం లేదు అని ఫాస్ట్ గా రెస్ట్ రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ అంతా చేసుకుని బయట వస్తుంది. అప్పుడు హీరోయిన్ బుగ్గల్ని పట్టుకొని నీకు ఫీవర్ అంతా ఏం లేదు కదా, హాస్పిటల్ కి వెళ్దామా అని అంతా అడుగుతుంటాడు. హీరోయిన్ కి అయితే వాడు ఇలా అంతా అడుగుతుంటే లోపల ఒకటి బటర్ఫ్లైస్ ఎగురుతుంటుంది. అయినా హీరో దగ్గర బయట పడటం లేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళి కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో సరే నేను ఏం చెప్పినా సీరియస్ గా తీసుకొని అంటున్నావు, పర్లేదు అదంతా వదిలేసే, నాతో నువ్వు ఫ్రెండ్ గా ఉండు, మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుందామని చేయిస్తాడు. హీరోయిన్ కూడా సరే ఓకే ఫ్రెండ్ గా ఉండి చూద్దామని చేయిస్తుంది. ఇంకా నైట్ అవ్వడంతో హీరోయిన్ తో పాటు తోడుగా వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ ఏ ఫ్రెండ్ ఇలా ఇంటికంతా వస్తాడు అని అడిగినప్పుడు నేనేం ఇంటికా వస్తున్నా, జస్ట్ నీకు తోడుగా వస్తున్నా అంతే కదా, అయినా ఇదంతా ఒక విషయమా అన్నప్పుడు సరే ఇంక నువ్వు వెళ్ళు, మా అమ్మ చూసారు అంటే ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు సరే ఓకే మనం ఈ సండే డ్రాయింగ్ క్లబ్ లో మీట్ అవుదామని హీరో ఏమో జాలీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
కానీ హీరోయిన్ కే అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నైట్ అంతా ఆలోచిస్తూనే పనుకుంటుంది. నిజంగానే వాడికి నా మీద ఫీలింగ్స్ ఉందా ఏంటి, అయ్యో నాకేం అర్థం కావడం లేదే అని నిద్రపోకుండా కన్ఫ్యూజన్ లో అంతలా దొర్లుతుంటుంది. ఇంకా నెక్స్ట్ సండే కూడా వచ్చేస్తుంది. యాక్చువల్లీ వీళ్ళు సండేలోనే మీట్ అయ్యేది. ఈ సండే ఏ కాస్ట్యూమ్ లో వచ్చింటారు అని చూస్తే హిస్టారికల్ థీమ్ లో వచ్చింటారు. అందరూ సూపర్ గా రెడీ అయి వచ్చింటారు. వయసైన ఒక అతను ఉంటాడు కదా బ్రౌన్, అతను రాజు గెటప్ లో వచ్చింటాడు. పింకీ లేడీ వచ్చి రాణి, బ్లాక్ అమ్మాయి వచ్చి ఈ మంత్రగత్తెలు ఉంటారు కదా అలాంటి ఒక గెటప్ వేసుకొచ్చింటుంది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్ లో ఉంటారు. హీరోయిన్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా తరువాతనే వెళ్ళి రెడీ అవ్వాలి. అందరూ బాగున్నారు కదా అని చూస్తున్నప్పుడు హీరోయిన్ కళ్ళు క్రష్ కోసం, యాంగ్ కోసం వెతుకుతుంటుంది. అతను లేడేంటి అని అప్పుడే కరెక్ట్ గా యాంగ్ ఎంట్రీ ఇస్తాడు. అలానే ప్రిన్స్ లా సూపర్ గా రెడీ అయి వస్తుంటాడు. హీరోయిన్ అయితే ఇంకా ఫేస్ ని కూడా చూడలేదు. అంతలోనే చాలా ఎక్సైటెడ్ గా చూస్తుంటుంది. ఇప్పుడు వాడు ఫేస్ ని చూపిస్తాడు. చూస్తే అది యాంగ్ కాదు, మన హీరో. హీరో కూడా ఈ కాస్ట్యూమ్ లో చాలా సూపర్ గా ఉంటాడు. సో హీరోయిన్ అది హీరో అని తెలిసిన తరువాత కూడా అలానే కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తుంటుంది. వాడు అరే నన్ని ఇలా మైమర్చి చూస్తుంది కదా అని చూస్తుంటే హే దూరంగా జరుగురా అని హీరోయిన్ అరుస్తుంటుంది. ఏమంటే వెనకాల క్రష్ వస్తుంటాడు. సో ఇంతసేపు హీరోయిన్ క్రష్ నే అలా మైమర్చి చూస్తూ నింటుంది, హీరోని కాదు. క్రష్ అయితే చాలానే సింపుల్ గా అక్కడ చాలా మంది మంత్రులు ఉంటారు కదా అలాంటి ఒక కాస్ట్యూమ్ లోనే వస్తాడు. దానికే హీరోయిన్ వావ్ సూపర్ గా ఉన్నాడు కదా అని చూస్తుంటుంది. హీరోయిన్ వాణ్ణి అలా చూడటం చూసి హీరోకి చాలానే జలస్ గా ఉంటుంది. దాని వల్ల యాంగ్ కనపడనట్లు వెళ్ళి వెళ్ళి అడ్డంగా నిల్చుంటాడు. అంతేకాకుండా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు కదా రారా వెళ్దామని హీరోయిన్ ని లాక్కుని వెళ్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా రెడీ అయి వస్తుంది. తను కూడా చాలానే సింపుల్ గా రెడీ అయి వస్తుంది. కానీ హీరో మాత్రం ఫ్లాట్ అయిపోతాడు. దేవుడా ఎంత క్యూట్ గా ఉంది అన్నట్లు చూస్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఏంటి చూస్తున్నావు రా వెళ్దామని హీరోయిన్ క్యాజువల్ గా వెళ్తుంటుంది. అప్పుడు హీరో వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ ని అంత హ్యాపీగా హక్ చేసుకుంటాడు. హీరోయిన్ కూడా ఏం చెప్పదు, నవ్వుతుంటుంది. చూస్తే అదంతా హీరో కంటున్న కళ. వాడు ఆ డ్రీమ్ లోనే వెళ్ళి చెట్టుని హక్ చేసుకొని నవ్వుతుంటాడు. అప్పుడే హీరోయిన్ రెడీ అయి వస్తుంది. ఇప్పుడు హీరో అలా చేయడం చూసేసి చీ దరిద్రం ఏం రా చేస్తున్నావు నువ్వు అని తప్పుగా అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంటుంది. వాడు హే నువ్వు అనుకున్నట్లంతా ఏం కాదు అని వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని దూరంగా నిలబడి మింట్ చూస్తున్నప్పుడు యాంగ్ వస్తాడు. వచ్చి హో వాళ్ళిద్దరి మధ్య ఏమో పోతున్నట్లుంది కదా, నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. జున్ని చూడు ఎలా ఓపెన్ గా ఉన్నాడు అని. నేను వాడిలా ఉన్నింటే నీకు నా ఫీలింగ్స్ అర్థమైంటుందేమో కదా అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. మింట్కి ఆ మాట విని ఒకలా బాధగా ఉంది. అలానే చూస్తూ నిల్చుంటుంది. ఇంకా నెక్స్ట్ అందరూ డ్రా చేయడానికి రెడీగా కూర్చోంటారు. అప్పుడు ఫస్ట్ సాంగే వెళ్తుంది. నేను వెళ్ళి పోజ్ ఇస్తాను అని వెళ్ళి పనుకొని ఏదో టైటానిక్ పోజ్ లా ఇస్తుంటుంది. ఆ పోజ్ చూడటానికి బాగుంటుందా, హీరోయిన్ కూడా చాలానే క్యూట్ గా ఉంటుంది. దానివల్ల హీరో ఈ అని చూస్తుంటాడు. అందులోనూ వాడి కళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే హీరోయిన్ వాడిని చూస్తూ దగ్గరికి రారా అని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. వాడు ఇదిగో ఇదిగో వస్తున్నా అని పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఆ తరువాత మింటే వాడిని పట్టి స్టాప్ చేస్తుంది. రే పిచ్చోడా వచ్చి కూర్చో, నీ ఎమోషన్స్ ని కాస్త కంట్రోల్లో పెట్టుకో అన్నట్లు వాడిని కూర్చోపెట్టుంటుంది. ఇంకా నెక్స్ట్ ఒక్కొక్కరుగా వెళ్ళి పోజ్ ఇస్తారు. చాలానే అందంగా ఉంటారు అందరూ. దానివల్ల బాగా జాలీగా ఎంజాయ్ చేస్తూ డ్రా చేసి కంప్లీట్ చేస్తారు. ఇంకా హీరో అక్క సరే ఇద్దరికి కాస్త స్పేస్ ఇద్దాం, ఫ్రీగా మాట్లాడుకొని అని మింట్ అందరి దగ్గర సరే రండి రండి మనమందరం తినడానికి వెళ్దాం రండి అని పిలుచుకొని వెళ్తుంది. హీరోయిన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తుంటుంది. అంతలో హీరో అక్క సాంగ్ నువ్వు ఇక్కడే ఉండు, నేను నీకోసం కొనుక్కొని వస్తాను అని హీరోయిన్ ని అక్కడే వదిలేసి అందరూ వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ లేదు లేదు నేను మీతో పాటు వస్తాను అని వెళ్తున్నప్పుడు హీరో వెళ్ళనివ్వకుండా చేయి పట్టుకుంటాడు. నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటాడు. ఏం ఏం మాట్లాడాలి అన్నప్పుడు ఆ రోజు నువ్వు నన్ను టచ్ చేసావు కదా అని అడుగుతాడు. నేనెప్పుడు నిన్ను
ని టచ్ చేశాను అన్నప్పుడు ఆ రోజు వాళ్ళమ్మ వచ్చేసారు అని ఒక టెన్షన్ లో హీరో చెస్ట్ మీద చేయి పెట్టింటుంది కదా, దాని గురించి చెప్పి నువ్వు అలా చేసినందుకు నా దగ్గర సారీనే అడగలేదు, దానివల్ల నేను ఎన్ని రోజులు నిద్రపోలేదు అని తెలుసా అన్నప్పుడు హీరోయిన్ ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు, నేను నీ దగ్గర సారీ చెప్పాలా, సరే బాబు సారీ ఓకేనా అన్నప్పుడు ఇలా సారీ చెప్తే అయిపోయిందా, నేను నువ్వు చేసినట్లే చేస్తేనే కదా న్యాయంగా ఉంటుంది అంటాడు. హీరోయిన్ కూడా సరే చేసుకో అన్నట్లు చెప్పి ఆ తరువాతనే ఆలోచిస్తుంది. ఏంటి ఇప్పుడు నువ్వు ఏం చెప్పావు అని అడిగినప్పుడు అవును నేను ఏం తీసుకున్నా తిరిగి ఇచ్చేస్తాను, అది నా అలవాటు అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్ వాణ్ణి తరిమి తరిమి కొట్టుంటుంది. ఏం రా మాట్లాడుతున్నావు నువ్వు అని. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ గొడవ పడటం మింటి చూసేసి అరే పిచ్చోడా నీకొక స్పేస్ ని ఏర్పాటు చేసి ఇచ్చాను చూడు, నాదేరా తప్పు, తన మనసుని దోచుకునేలా ఏమైనా చేస్తావు అని చూస్తే తన దగ్గర ఇలా తన్నులు తింటున్నావు కదరా, నీకంతా ఎక్కడ లవ్ సెట్ అవబోతుంది అన్నట్లు చెప్తుంటుంది. ఆ టైం తన జుట్టు అక్కడ ఉన్న ఒక చెట్టు కొమ్మకి తగులుకునేస్తుంది. దాన్ని ఇప్పుడు తీస్తూ ఉన్నప్పుడు కరెక్ట్ గా ఆ ప్లేస్ కి యాంగ్ వచ్చేస్తాడు. వచ్చి వాడు ఆ జుట్టుని తీయడానికి హెల్ప్ చేస్తాడు. ఈసారి మింట్ కి యాంగ్ అంత క్లోజ్ గా రావడం వల్ల లైట్ గా డిస్టర్బ్ అవుతుంది. అయినా కూడా వాడి దగ్గర మనిద్దరం మీకు ఫ్రెండ్స్ కానీ ఉండలేమా అని అడిగినప్పుడు యాంగ్కి ఏం చెప్పాలో తెలియక ఒకలా బాధగా చూస్తుంటాడు. ఆ టైం హీరోని తరుముకుంటూ వచ్చిన హీరోయిన్ ఇప్పుడు అక్కడ అలా నిల్చొని మాట్లాడుతున్న యాంగ్ ని మింట్ ని చూసి అలానే డల్ గా అయిపోతుంది. హీరోయిన్ కి యాంగ్ అంటే ఇష్టం కదా, సో వాళ్ళిద్దరిని అలా చూడగానే డల్ గా అయిపోతుంది. హీరోయిన్ అలా చూడటం హీరో చూసేసి ఫాస్ట్ గా వచ్చి హీరోయిన్ చెయ్యిని గట్టిగా పట్టుకొని అక్కడి నుండి లాక్కుని వెళ్తుంటాడు. కానీ హీరోయిన్ చెయ్యిని అంత గట్టిగా పట్టుకోవడం వల్ల తన చెయ్యి అలానే రెడ్ గా అయిపోతుంది. హీరో చూసేసి ఏంటి నువ్వు టైట్ గా పట్టుకోన్నా అని చెప్పొచ్చు కదా, ఇలా సైలెంట్ గానే ఉంటావా అని అరిచినప్పుడు చెయ్యి రెడ్ గా అయ్యేలా నువ్వు పట్టుకొని ఎందుకు చెప్పలేదు అని నన్నే అరుస్తున్నావు కదా నువ్వు, అయినా ఇప్పుడు ఎందుకు ఇలా లాక్కుని వచ్చావు అని అడిగినప్పుడు హీరోకి టెన్షన్ అవుతుంది. నువ్వు అసలు ఆ యాంగ్ ని మర్చిపోవా, టార్చర్ చేస్తున్నావు కదా నన్ని అన్నట్లు అనుకుంటాడు. ఇంకా డ్రాయింగ్ క్లాస్ అంతా కంప్లీట్ చేసుకుని హీరోయిన్ ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్ లో కూర్చోంటుంది. హీరో కూడా అక్కడే ఉంటాడు. హీరోయిన్ చేతిలో ఒక రోజు హీరోయిన్ యాంగ్ ఇద్దరు ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళినప్పుడు యాంగ్ వాడి జాకెట్ ని తీసి హీరోయిన్ కి ఇచ్చింటాడు కదా, చలిగా ఉంది నువ్వు వేసుకుని వెళ్ళు అని, దాన్ని చేతిలో పెట్టుకుంటుంది. ఈ రోజు యాంగ్ కి ఇచ్చేద్దామని తీసుకుని వచ్చింటుంది. కానీ ఇవ్వకుండానే మళ్ళీ తనతో పాటు తీసుకుని వెళ్తుంటుంది. ఇప్పుడు హీరో దాన్ని చూసేసి దాన్ని నువ్వు ఇంకా రిటర్న్ చేయలేదా, ఇలా ఇవ్వు అని దాన్ని తీసుకుని వాడు వేసుకుంటాడు. ఈ జాకెట్ వాడి కంటే కూడా నాకు బాగుంది కదా అని అడిగినప్పుడు హీరోయిన్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించదు. లేదు అతనికే బాగుంది, సరే నువ్వు ఆ జాకెట్ ని ఇవ్వు అని అడిగితే వాడు ఇవ్వనంటున్నాడు. నేనే యాంగ్ దగ్గర ఇచ్చేస్తానులే అంటాడు. కానీ హీరోయిన్ ఏం వద్దు నువ్వు దాన్ని ఇలా ఇవ్వు అని ఆ జాకెట్ ని పట్టి లాగుతుంటుంది. కానీ హీరో వదలనంటున్నాడు, గట్టిగా పట్టుకుంటాడు. హీరోయిన్ కూడా వదలదు, ఆ జాకెట్ ని లాక్కునేస్తుంది. అంతే హీరో డమాలని కింద పడిపోతాడు. అంతేకాకుండా అలా లాగడం వల్ల ఆ జాకెట్ కూడా చినిగిపోతుంది. సో హీరోయిన్ హీరో కింద పడినా పట్టించుకోకుండా ఇలా జాకెట్ చినిగిపోయింది కదా అని దాన్ని చూస్తుంటుంది. ఇప్పుడు హీరో పైకి లేచి నేను ఇక్కడ కింద పడిపోయాను, అయినా నీకు ఆ జాకెటే ముఖ్యమా అని అడిగినప్పుడు అవునురా నాకు ఈ జాకెటే ముఖ్యం, ఐ హేట్ యూ అని అర్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంతే హీరో రూమ్ కి వెళ్ళిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర యాంగ్ ఫోటోని చూపించి రే నేను అందంగా ఉన్నానా, ఆ యాంగ్ బాగున్నాడా చెప్పండ్రా అని అడిగితే వాళ్ళిద్దరూ నోరే తెరవనంటున్నారు, సైలెంట్ గానే ఉంటారు. హీరోకి అయితే మండిపోతుంది, ఏంట్రా ఇలా చూస్తున్నారు, నువ్వేరా మావా హ్యాండ్సమ్ గా ఉన్నావు అని చెప్పకుండా ఇలా చూస్తున్నారు, చీ మీరంతా ఒక ఫ్రెండ్సా అన్నట్లు అరుస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే స్కూల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్రాఫ్ అమ్మాయి ఉంది కదా, తను ఇప్పుడు వేరొక అమ్మాయిలతో మాట్లాడుతూ వెళ్తుంటుంది. అప్పుడు అందులో ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని చూసి అవును నువ్వు ఆ రీనా దగ్గర మాట్లాడడం లేదు ఎందుకు అని అడిగినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు అంటే ఆ రీనా ఎప్పుడు చూసినా జోక్ చేస్తున్నా అని నేను హర్ట్ అయ్యేలానే మాట్లాడుతుంది, దానివల్ల నేను తన దగ్గర మాట్లాడడం మానేశాను, నిజమైన ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా చేస్తారా చెప్పు అంటుంది. అదంతా విని క్రాఫ్ అమ్మాయికి ఒకలా అయిపోతుంది. నేను కూడా సాంగ్ దగ్గర అలానే కదా చేస్తాను అని ఫీల్ అవుతుంటుంది.
కరెక్ట్ గా అప్పుడే హీరోయిన్ యూరి ఇద్దరు వస్తుంటారు. అప్పుడు క్రాఫ్ అమ్మాయి దూరంగా నిలబడి వాళ్ళని చూస్తుంది, కానీ దగ్గరకు వెళ్ళి మాట్లాడదు. ఇంకా ఆ టైంలోనే హీరో వాడి ఫ్రెండ్స్ తో కలిసి హీరోయిన్ ని చూడటానికి వస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ని చూడగానే ఫాస్ట్ గా వెళ్ళి హీరోయిన్ భుజం మీద చెయ్యి వేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నేనే నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పినోడు కాదు కాదు నా ఫీమేల్ ఫ్రెండ్ అంటాడు. కానీ హీరోయిన్ హీరో చెయ్యిని దూరం తోసి అక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్తుంటుంది. కానీ హీరో వెనకాలే వెళ్ళి హీరోయిన్ ని స్టాప్ చేసి ఇదిగో అని ఒక బ్యాగ్ ని ఇస్తాడు. చూస్తే అందులో నిన్న యాంగ్ ది జాకెట్ చినిగిపోయింది కదా, సో సేమ్ అలాంటిదే కొత్త జాకెట్ ని కొనుక్కొని వచ్చింటాడు. హీరోయిన్ కూడా థ్యాంక్స్ అని చెప్పి వెళ్తున్నప్పుడు హీరో టక్కుమని ఆ జాకెట్ ని తీసుకునిస్తాడు. నేనే దీన్ని యాంగ్ దగ్గర ఇచ్చేస్తానులే, నీకెందుకు కష్టం అన్నప్పుడు హీరోయిన్ ఈ విషయాన్ని నువ్వు మెసేజ్ లోనే చెప్పిండొచ్చు కదా, ఎందుకు ఇలా ఇంత దూరం వచ్చావు అని అడిగినప్పుడు నిన్న నువ్వు ఈ జాకెట్ ని నా దగ్గర నుండి తీసుకున్నప్పుడు నేను కింద పడి నా తలకి దెబ్బ తగిలింది, నీకు గుర్తుందా లేదా, ఇక్కడ చూడు ఎలా గాయమైంది అని, ఎలా ఉంది అని ఒక్క మాట అయినా అడిగావా, అట్లీస్ట్ సారీ అయినా అడిగావా అని అడిగినప్పుడు హీరోయిన్ కూడా సారీ అని చెప్తుంది. అప్పుడు హీరో సారీ చెప్తే చాలా, నాకు నా ఫ్రెండ్స్ కి ట్రీట్ ఇవ్వు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ ని పిలుచుకొని అందరూ ఒక రెస్టారెంట్ కి వెళ్ళిపోతారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే